మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. నేను ఇక్కడికి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా కెపాసిటీలో రాలేదు. రాజకీయాలు నాకు సంబంధం లేదు. నన్ను ఏ రాజకీయాలు ప్రభావితం చేయలేవు, చేయవు కూడా. నేను యాజ్ అన్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నా మీద నేను టేకప్ చేసిన కొన్ని కేసుల మీద వ్యక్తిగతంగా నా వ్యక్తిగత ప్రతిష్ట, ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ గురించి షర్మిల నిన్న మాట్లాడడం జరిగింది. ఇట్ ఈజ్ ఇన్ మై ఇండివిజువల్ కెపాసిటీ, నథింగ్ టు డూ విత్ మై పొజిషన్, దట్ ఈస్ అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఒక వ్యక్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి అబద్ధాలు నిన్న చెప్పిన దానికి నేను చాలా కలతపడ్డాను. ఖచ్చితంగా ఒక మనిషిగా, ఒక ఇండివిజువల్గా ఆ అలిగేషన్స్కి నేను జవాబు చెప్పాల్సిన వ్యక్తిగతంగా ఇన్ మై పర్సనల్ కెపాసిటీ ఐ గాట్ ది రైట్ టు డిస్పెల్. I got to say that what she had uttered yesterday was total falsehood without any basis for her political ends. ఆమె రాజకీయ లబ్ధి కోసం చేసిందేమో నాకు సంబంధం లేదు. కానీ నేను ఈరోజు ఇచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ రాజకీయ లబ్ధి కాదు, వ్యక్తిగత హోదాలోనే. ఎందుకంటే ఆ అలిగేషన్స్ నేను ఈ పోస్టు రాకముందు, when I was practicing as an independent advocate, ప్రైవేట్ అడ్వకేట్, ది అలిగేషన్స్ వర్ మేడ్ అగెన్స్ట్ మీ. నా మీద నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేసింది కాబట్టి ఆ టైంలో నేను వ్యక్తిగా, ఇప్పుడు నిన్న వైఎస్ షర్మిల నా మీద నిరాధారమైన ఆరోపణలు చేసింది కాబట్టి ఖచ్చితంగా నేను జవాబు చెప్పాల్సినటువంటి అవసరం నా మీద ఉంది. కాబట్టి టుడే ఐఎమ్ లెట్టింగ్ ఆల్ ది పీపుల్ అక్రాస్ ది స్టేట్ అండ్ ది కంట్రీ దట్ ఆమె నిన్న చెప్పినటువంటి పచ్చి అబద్ధాలకి నేను జవాబు చెప్తున్నాను. ఇన్ మై ఇండివిజువల్ కెపాసిటీ, నథింగ్ టు డూ విత్ మై అఫిషియల్ కెపాసిటీ అండ్ పోస్ట్. బికాస్ నా మీద చేసినటువంటి ఆరోపణలు, నేను ప్రైవేట్ అడ్వకేట్గా నేను ఆ రోజు చేసినటువంటి కేసుల మీద ఆరోపణలు చేసింది కాబట్టి నాకు హక్కు ఉంది, రైట్ ఉంది. నన్ను నేను రక్షించుకునేదానికైతేమి, నా ఇంటిగ్రిటీ, నా ప్రొఫెషనల్ ఎబిలిటీ వీటిలన్నిటికీ ఐ టుక్ ఇట్ ఎస్ ప్రైడ్. నా వ్యక్తిగత స్వాభిమానాన్ని గురించి నేను ప్రాణం ఇచ్చేవాడిని. కాబట్టి నన్ను వ్యక్తిగతంగా మలినం చేసింది కాబట్టి, హననం చేసింది కాబట్టి, పచ్చి అబద్ధాలు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఐ టేక్ ఇట్ ఎస్ ఏ టైమ్ టు డిస్పెల్ వాట్ ఆమె నిన్న చెప్పినటువంటి దానికి నేను ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఉపోద్ఘాతం. ముఖ్యంగా మీరు వినుంటారు నిన్న అలిగేషన్స్ ఖచ్చితంగా ఒకసారి వినాల్సి వస్తుంది. మీరు ఈ అలిగేషన్స్ మీరు విన్న తర్వాత ఐ విల్ స్టార్ట్ మై దిస్ థింగ్. ఒక్క నిమిషం సారీ. చివరకు సిబిఐ చార్జ్ షీట్ లో కూడా పెట్టింది ఎవరు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే, కాంగ్రెస్ పార్టీ సిబిఐ చార్జ్ షీట్ లో రాజశేఖర రెడ్డి గారిని చేర్చింది అని. ఇంతమంది ముందు చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడటం చాలా కష్టము అని తెలిసి రాజశేఖర రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో, సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈ రోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? అమ్మా షర్మిల, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీ మాటల్లో అంత వాస్తవాలు ఉన్నాయి. మీ తండ్రి కోసం, మహానుభావుడైనటువంటి ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి చనిపోయిన మరణానంతరం ఆయన మలినం చేస్తుంటే, ఆయన పేరు బదనాం చేస్తుంటే, ఏ పాపము ఎరుగునటువంటి మీ
అన్నని మలినం చేస్తుంటే నేను నెల్లూరులో ప్రాక్టీస్ చేసుకుంటూ నేను ఒక అడ్వకేట్గా ఒక చలించిన హృదయంలో ఇంత అన్యాయం లీగల్గా జరుగుతుంటే ఎవ్వరూ నోరు తెరవకపోతే ఇది సమాజంలో అన్యాయం అని చెప్పి భారతంలో ఒక పద్యం గుర్తుకొచ్చింది నాకు 5వ పర్వంలో సారపు ధర్మమును విమల సత్యము చెడువారిని అవస్థ పారము చే బొంకు దక్షులు ఎవ్వారు ఉపేక్ష చేస్తే ఇఫ్ సత్య అండ్ ధర్మ ఇస్ కటిల్డ్ బిఫోర్ యువర్ ఐస్ దోస్ హూ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రివెంటింగ్ ఇట్ కీప్ క్వైట్ యాజ్ మ్యూట్ స్పెక్టేటర్స్ అండ్ డమ్ విట్నెసెస్ ఇట్ ఈస్ దోస్ దట్ ఆర్ గోయింగ్ టు పెరిష్ బట్ నాట్ సత్య అండ్ ధర్మ. నా కళ్ళ ముందర ఇంత అన్యాయంగా లీగల్ ఇంజస్టిస్ జరుగుతుంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు, వారు ఎవరో కూడా తెలియదు. ఒక చెలించిన హృదయంతో కడుపు మండి నేను నెల్లూరులో రోరింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నోడిని, ఇది అన్యాయము అక్రమం ఈ విధమైనటువంటి కేసు ఫాల్స్ కేసు అని నా మనసు చెలించి మీకు బంధుత్వాలు నాకు ఆత్మ బంధువులు గారు, మీరు రక్త బంధువులు కూడా కాదు. ఒక అన్యాయాన్ని అరికట్టడానికి నేను ఒక కేసు వేయడం జరిగింది. దాన్ని మీరు ఎట్లా చిత్రీకరించారంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రేరేపించి రాజశేఖర రెడ్డి గారి పేరు సిబిఐ ఛార్జ్షీట్లో ఎఫ్ఐఆర్లో పెట్టించేదానికి ప్రోద్బలం చేయించి నా చేత కేసులు ఇచ్చి ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో పొందింపబడి కాన్సిక్వెంట్గా ఛార్జ్షీట్లో చేసేదానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆడించినటువంటి ఆట అని మీరు నిస్సిగ్గుగా చెప్పడం చాలా దుర్మార్గం. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.